దేవుని ప్రజలారా, ఈరోజు వాక్యం వెంటనే మీరు ఇంకా నమ్మి బాప్తిసం పొంది ఉండకపోతే ప్రభునామంలో మీ సేవకుని అడగండి. ఏ చర్చికి వెళ్ళాలండి, ఏ చర్చికి వెళ్ళాలి, ఎవరు పాస్టర్ గారు, ఎవరు కరెక్ట్ అయిన చర్చ్ అన్నట్లయితే యేసుక్రీస్తే కరెక్ట్ అయిన సేవకు. ఆయన పాస్టర్ గారు, ఆయన మించిన పాస్టర్ గారు లేరు ఈ ప్రపంచంలో. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రభు అయిన యేసు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు ఏర్పాటు చేసిన సంఘాలు ఉన్నాయి, నమ్మకమైన దైవ సేవకులు ఉన్నారు. వారి యొద్దకు వెళ్ళండి, అడగండి, ప్రభునామంలో బాప్తిసం పొందుకోండి, దేవుని జీవ మార్గంలో నడవండి. ఒకవేళ మీ చర్చిలో ఏదైనా తేడా ఉంటే అందరూ 10 మంది కలిసి ప్రార్థన చేయండి. ఆ పాస్టర్ గారిలో లేదా సంఘంలో ఉజ్జీవం రావాలని ప్రే చేయండి. సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకండి, చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోకండి, నచ్చిన కంఫర్ట్ కోసం పరుగులు తీయకండి. మా సంఘంలో అంతగా ఉజ్జీవం లేదు, అయితే అలా ఉజ్జీవం లేదనిపించిన 10 మంది కలిసి ప్రార్థన చేయండి, 7 కలిసి ప్రార్థించండి. దైవజనుడు అంతగా స్పష్టంగా వాక్యం చెప్పలేకపోతున్నాడు, అయితే ఆయన కొరకు ప్రార్థన చేయండి. ప్రభా, ఈ ఆదివారం బలంగా వాక్యం చెప్పే మనసు ఆయనకి